ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ ఉదయాన్నే నీ కోసమై ఒక శుభవార్తతో వచ్చాను, తప్పకుండా నన్ను ఆహ్వానిస్తావు కదూ అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది కూడా వీడియో చూసి లైక్ అయితే చేయడం లేదండి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరికొంతమందికి మన వీడియోస్ అయితే షేర్ అవుతాయి. సో బాబాగారి సందేశం గురించి విందాం. ఈ ఉదయాన్నే నీ కోసమై నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్తతో నీ బాబాను వచ్చాను. సంతోషంగా ఈ యొక్క శుభవార్తను విని తప్పక నన్ను ఆహ్వానిస్తావని ఈ బాబా నీ కోసం కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను చెప్పబోతున్నాడు. ఈ మాటలను విని సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. కొన్ని రోజులుగా నీ ప్రవర్తన అంతా కూడా మారిపోయింది. ఇంట్లోని వారు నీ ప్రవర్తనకు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఒక్కసారైనా గమనించావా? ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? నీకెన్ని పనులైనా ఉండవచ్చు, ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు, అలాగే నీకంటూ ఎన్నో కష్టాలు, సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా చిరాకులు, పరాకులు ఎన్నైనా ఉండవచ్చు. కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు నీకోసం కంటికి రెప్పలా ఎదురు చూస్తూ ఎప్పుడొస్తావా అని వారు కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి వారిని ఇంటికి రాగానే నీ చిరాకు, కోపమంతా కూడా వారిపై చూపిస్తూ ఉంటే వారి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అసలే వారు పసి హృదయాలు కదా. అలాగే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ ఎంతో చాలా అవసరం. కాబట్టి నువ్వు ఏదైనా కానీ కోపంలో ఉన్నా, లేదంటే ఎంతైనా సమస్యలో ఉన్నప్పటికీ కూడా వారికి మాత్రం తెలియకుండా నీ ముఖంలో సంతోషాన్ని కనిపించే విధంగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రవర్తన బట్టే పిల్లలు కూడా లేనిపోయినటువంటి చెడు అలవాట్లకు కానీ, మంచి అలవాట్లకు కానీ దారి తీసేటటువంటి సమయం కాబట్టి నువ్వు తప్పకుండా వారితో సఖ్యతగా ఉండాలి. కాసేపైనా కుటుంబంతో సరదాగా గడిపితే నీకెన్ని కష్టాలున్నా, సమస్యలున్నా అవన్నీ మాయమైపోతాయి కదా. అంతేకాని బయట ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా ఇంట్లో ప్రదర్శించడం వలన వారు కూడా ఎంతో బాధపడతారు. దానివలన నీకే ఎక్కువ నష్టం మిగులుతుంది. నీ మనసుకి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఖచ్చితంగా ఇంట్లోనే దొరుకుతుంది. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి, పోరాడుతున్నటువంటి సమస్యల్లో తప్పక మార్పును చూస్తావు. నిజమే, నువ్వెన్నో సమస్యల్లో నలిగిపోతున్నావు. వాటి నువ్వు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నావో నాకు తెలుసు కదా. ఎందుకంటే నేను అన్నీ చూస్తూ ఉంటున్నాను. అలాగే నేను అర్థం చేసుకున్నాను. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోవడం వలన మీలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందనేదే నా బాధ. అదే నా భయం. అందువలన నువ్వు మరొక సమస్యలో కూరుకుపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. విభేదాలు రావడం వలన మీ బంధాలను మీరు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే వారికి తెలుసో తెలియకపోవచ్చో, అంటే అందరూ కూడా నిన్ను అర్థం చేసుకోవాలి అని ఏమీ లేదు కదా. కాబట్టే వారితో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేయి. ఒకవేళ మీలో మీకే ఏదైనా విభేదాలు రావడం వలన ఆ బంధం కనుక నీ నుండి వీడిపోతే అప్పుడు నువ్వు మరొక ప్రమాదంలో కూరుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలానే జరిగితే ఇక నువ్వు ఇన్ని రోజులు సాగిస్తున్నటువంటి నీ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థమే లేకుండా పోతుంది కదా. అదే ఈ బాబాకున్నటువంటి అతిపెద్ద బాధ. నీ వంతు కుటుంబ క్షేమం కోసం ఎంతగా ఆరాటపడుతూ వారి కోసం నువ్వు ఎంత శ్రమిస్తూ ఉంటున్నావో, ఇంట్లో ఉండే నీ భార్య కోసం కూడా నువ్వు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ వారి శ్రేయస్సు కోసం ఆరాటపడుతూ ఉంటున్నావు. నేను ఒప్పుకుంటాను. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆమె కూడా నీకెంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ వచ్చిన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుస్తూ ఉన్నాయి. మీరిలా గొడవ పడుతూ ఉంటే, మీరిలా ప్రతిరోజు కూడా చిరాకులు ప్రదర్శిస్తూ ఉంటే ఏమీ తెలియనటువంటి ఆ పసి హృదయాలు ఎంతగా నలిగిపోతున్నాయో మీకు తెలుసా? ఎన్నోసార్లు చెబుతూనే ఉంటున్నాను, ఇప్పుడు చెబుతున్నాను. నీ సమస్య నా సమస్య. నీపై ఉన్నటువంటి సర్వ హక్కులు ఈ బాబాకే ఉంటాయి. నీకు ఏం జరిగినా కూడా నేనే బాధ్యత నిర్వర్తిస్తాను. కాబట్టి నీకు మంచి కానీ, చెడు కానీ ఏదైనా జరుగుతున్నా, జరగబోతున్నా నేను చూస్తూ ఊరుకోను కదా. నీకు మంచే జరిగేలా చేస్తాను తప్ప ఏదీ కూడా చెడు ప్రయత్నాలు కానీ, చెడు సమస్యల్లో నువ్వు కూరుకుపోయే విధంగా నేనెప్పుడూ చేయను. నిన్నే కాదు,
నన్ను నమ్ముకున్న నా బిడ్డలెవ్వరినీ కూడా నేనలా అంధకారంలో వదిలిపెట్టి నేనొక్కడినే ఎలా సంతోషంగా చూస్తూ ఉంటాననుకుంటున్నారు? ప్రతిరోజు మీరు నా వద్ద విన్నవించుకోనవసరం లేదు. అలాగే మీ సమస్యల పట్ల ఎక్కువ చిరాకు పడవలసిన అవసరం లేదు. ఏదైనా సరే అవి రావాలి అనుకున్నప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు అవి ఇన్ని రోజులు ఉంటాయని వాటి కోసం ఒక సమయం కేటాయించుంటుంది. అంతవరకు అవి తప్పక ఉండవలసిందే. కాబట్టి ఆ సమయంలో మిమ్మల్ని మీరు తప్పక ధైర్యపరుచుకోవాలి. ఆ సమయంలోనే మీరు ఎక్కువగా మంచి మనసుతో ప్రశాంతంగా ఆలోచించగలగాలి. అలా అయితే మీరిలా గొడవలు పడుతూ ఉండడం వలన పూర్తిగా మీలో ప్రేమ అనేది లేకుండా పోతుంది కదా! అయినా ఇదసలు మంచి పద్ధతి కూడా కాదు. నీ అభిప్రాయాలను తనెంతగా గౌరవిస్తుందో, అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకుంటున్నావు. కానీ కొన్నిసార్లు మాత్రం నీకే తెలియకుండా వారిపై చూపించే కోపం వలన, అలాగే పిల్లల పట్ల నీ వ్యవహారం వలన వారిలో ఏదైనా కానీ తెలియనటువంటి మార్పు వాటిల్లుతుంది. కాబట్టే నీకున్నటువంటి కోపాలన్నీ కూడా పక్కన పెట్టి వారితో సంతోషంగా గడపమని చెబుతున్నాను. నా మాటపై విశ్వాసం ఉంచు. నువ్వేమీ తప్పని చేయడం లేదు. అలాగే నేను నీ గురించే మంచే చెప్తున్నాను. నువ్వు మంచివాడివే. కాకపోతే బయట ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇంట్లోకి తీసుకురావద్దని చెబుతున్నాను. అనవసరమైనటువంటి నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాటి కోసం మాత్రమే నువ్వు సమయాన్ని కేటాయించు అని చెబుతున్నాను. అలాగే నీకు ఆనందాన్ని కానీ, అలాగే నీకు నీ కుటుంబానికి మనశ్శాంతిని ఇవ్వని వాటి కోసం మాత్రం విలువను ఇవ్వద్దు అని చెబుతున్నాను. నిన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరేటటువంటి నీ కుటుంబం కోసం కూడా సమయాన్ని కేటాయించు అని అడుగుతున్నాను. ఇక రావాల్సింది ఎలా అయినా వస్తుంది అని చెప్పాను కదా! అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, ఎక్కువగా ఆలోచించినా వెంటనే నీ వద్దకు రాదు. రావాలనుకున్నప్పుడు మాత్రమే తప్పక వస్తుంది. అంతవరకు నువ్వెంతగా ప్రయత్నించినా నీ వద్దకు రాదు. రావాలనే ఉంటుంది. నేను ఇవ్వాలని ఉంటాను. కానీ దానికోసమంటూ తగిన సమయం కేటాయించి ఉంచాను. అదే సమయానికి తప్పక నిన్ను చేరుకుంటుంది. ఆలోపు నీకెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. అలాగే జీవితంలో ఎలా ఒడిదుడుకులను ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. అలా అని నువ్వు ఇన్ని రోజులు చేసిన కష్టమంతా కూడా వృధా అయిపోతుందనే భావన మాత్రం నీ మదిలోకి అసలు ఎప్పుడూ రానివ్వద్దు. నువ్వొక సహాయాన్ని కానీ, నువ్వొక సమయాన్ని కానీ ఒక పని కోసం వినియోగిస్తున్నావంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. అది తప్పకుండా నీకేదో ఒక సమయంలో తప్పక ఉపయోగపడుతుంది. ఇది మాత్రం నిజం. నీ పనిలో తప్పక నువ్వు మార్పును చూస్తావు. చూసేలా చేస్తాను. నీకోసం అవకాశాలను కూడా సృష్టిస్తాను. ఊహించని విధంగా మంచి ఆశీర్వాదంతో నీ సాయి నీ దగ్గరకు రాబోతున్నాడు. సంతోషంగా ఆహ్వానించు. అకస్మాత్తుగా జరిగేటటువంటి ఊహించని సంఘటనలతో, ఊహించని పరిణామాలతో నీ మనసు బాగా కుదుటపడుతుంది. నీ మనసుకు ప్రశాంతత దక్కుతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను కదా! ఇకనైనా నీ మనసును సంతోషంగా ఉంచుకో. కోపతాపాలు, చిరాకులన్నీ పక్కన పెట్టు. నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తావు కదూ! ఈ ఉదయాన్నే ఈ మంచి మాటలతో నీ ముందుకొచ్చాను. అలాగే కొన్ని రోజుల్లో అద్భుతమైనటువంటి ఒక సంఘటనతో నీ మనసు కుదుటపడే విధంగా చేయబోతున్నాను. ఆనందంగా నీ కుటుంబంతో గడపాలని కోరుకుంటున్నాను. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.